అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుగుణంగా చట్టం పనిచేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. అరెస్టులో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. రాష్ట్ర హోంమంత్రిగా తనకు అరెస్టు సమాచారం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. భారతదేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దల్ లాంటి వారు కూడా అరెస్ట్ అయ్యారని ఆయన స్పష్టం చేశారు. అల్లు అర్జున్ అరెస్టు చేస్తామని అడుగుతున్నారు తప్ప మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవస్పందన సమస్యతో బాధపడుతున్న విషయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటపై క్రిమినల్ కేసు బుక్ అయిందని, ఇప్పటికే థియేటర్ యాజమాన్యాన్ని అరెస్టు చేస్తామని, సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత అల్లు అర్జున్ని పోలీసులు అరెస్టు చేశారని, జనం ప్రాణాలు పోయినా కేసు పెట్టొద్దా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అల్లు అర్జున్ కారులో వచ్చి సినిమాలో చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది. కానీ కారులో నుంచి బయటకు వచ్చి చేతులు నూపి హడావుడి చేయడంతో జనం పెద్ద ఎత్తున ఎగిసిపడ్డారు. అక్కడ పోయిన మహిళ ప్రాణం బాధ్యత ఎవరిదని సీఎం ప్రశ్నించారు. అల్లు అర్జున్ తనకు చిన్నప్పటి నుండి అల్లు అర్జున్ తెలుసన్నారు. అల్లు అర్జున్ మామగారు కాంగ్రెస్ నాయకుడిగాని సీఎం వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి కుటుంబాలతో బంధుత్వం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. చనిపోయిన మహిళ కొడుకు ఇంకా కోమాలో ఉన్నాడు. అతను కోమాలో నుండి బయటకు వచ్చే సమయానికి తన తల్లి ఉండదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా హీరోలు ఏవైనా ప్రత్యేకమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్తో పోరాడి దేశాన్ని గెలిచిన సైనికులు అని ముఖ్యమంత్రి ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.